Welcome to Expert Online Academy. In this short, we are going to learn about the Dada Saheb Phalke Award. Dada Saheb Phalke Award ఏంటంటే హైయెస్ట్ అవార్డ్ ఇన్ ఇండియన్ సినిమా. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఇచ్చే హైయెస్ట్ అవార్డ్ ఏంటంటే దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు. ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు అంటే 1969లో స్టార్ట్ చేశారు. ఎవరు అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇనిషియేటివ్ తీసుకొని 1969లో స్టార్ట్ చేసింది. ఎవరికి ఇస్తారంటే అవుట్ స్టాండింగ్ కాంట్రిబ్యూషన్ టు గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ద ఇండియన్ సినిమాని గ్రోత్ అండ్ డెవలప్మెంట్ చేయడానికి కృషి చేసిన వాళ్ళందరికీ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ఇస్తారు. ఈ అవార్డు ఎవరు ఇస్తారంటే మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్, బ్రాడ్కాస్టింగ్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్ట్రీ వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఈ అవార్డుని ఫస్ట్ తీసుకున్నది ఎవరంటే దేవికా రాణి గారు. ఎప్పుడు 1969లో దేవికా రాణి గారు ఫస్ట్ తీసుకున్నారు అనమాట ఈ అవార్డు. ఈ అవార్డు దాదా సాహెబ్ ఫాల్కే గారి పేరు మీదుగా ఎందుకు పెట్టడం జరిగిందంటే హీఈస్ కాల్డ్ యాజ్ ఎ ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమా. దాదా సాహెబ్ ఫాల్కే గారిని ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమాగా పిలవడం జరుగుతుంది. ఈ అవార్డులో ఏమేమి ఉంటాయి అంటే స్వర్ణకమలం, గోల్డెన్ లోటస్ ఉంటుంది, షాల్వా ఉంటుంది అండ్ క్యాష్ ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ అవార్డుని ఎవరు ప్రజెంట్ చేస్తారంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రజెంట్ చేయడం జరుగుతుంది. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గారు రాజా హరిశ్చంద్ర అనే ఫిలింని 1913లో ఫుల్ లెంత్ ఫ్యూచర్డ్ ఫిలింని డైరెక్ట్ చేయడం జరిగింది. సో ఆయన ఇండియన్ ఫిలింకి చేసిన కృషిగా గాను అతని పేరు మీద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుని ఇనిషియేట్ చేయడం జరిగింది. నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్ జరిగే టైంలోనే, నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్ జరుగుతాయి కదా, ఆ నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్ జరిగే టైంలోనే దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటివరకు 55 మందికి 55 మెంబర్స్కి రావడం జరిగింది. ఫిఫ్త్ పర్సన్ ఎవరంటే మోహన్ లాల్ గారు. ఫిఫ్త్ పర్సన్ లేటెస్ట్ ఎవరంటే మోహన్ లాల్ గారు, మలయాళం యాక్టర్ మోహన్ లాల్ గారికి ఇవ్వడం జరిగింది. 71st నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అవార్డ్స్లలో ఈ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు మోహన్ లాల్ గారికి ఇవ్వడం అనేది జరిగింది.